బస్సులు కూడా బయట నుంచి అక్కడ కూడా కాలం అక్కడ దాల్చిన పరిస్థితి మొత్తం ఈ ట్రైన్ లాగా వస్తుంది. ఫుల్ కంప్లీట్గా ఈ ట్రైన్ లాగా వస్తుంది. సెక్షన్ ఈ రోడ్ ఈ ట్రైన్ వెళ్ళిపోయిన సెక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు ప్రసాద్ గారు కింద ఉంటే ఆయన సమాధానం సార్ నేను పెట్టేస్తానులేండి. ఒకసారి మీరు బాడీ తగినప్పుడు కూడా కెమెరాలు తెచ్చిపోతాయి. మోటార్ పెట్టి కొంచెం వర్షం తగ్గగానే వీటికి డీసిల్టేషన్ చేసేసి ఈ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయిన వాటర్ అయితే మోటార్స్ బయటకు పెట్టడం తర్వాత పర్మనెంట్గా చేసిన దాని గురించి ఇమీడియట్ డీసిల్టేషన్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రపోజల్ పెట్టారు ఏంటంటే దాని పరిస్థితి ఫైల్ ఆర్టీసీ వాళ్ళు కదా మున్సిపాలిటీ వాళ్ళు పంపించారు. రీసెంట్గా 3 crores ఏదో ప్రపోజల్ పెట్టారు కదండి. అందులో అదే కొంచెం అది మనం అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా అది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి ఏం అవసరం సరే చూస్తున్నాగా సగం కొద్దిగా పెట్టాను. ఇప్పుడు మనం ఏ చెరువులో లేవు. నిడదవోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో, ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాం. చూస్తుంటే చెరువులో ఉన్నట్టు ఉంది. అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను. వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్లు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేయమంటుంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లో పెట్టచ్చు. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి ఒక 3 కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరతర అంశాల మీద రుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా అన్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉండి చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటలో డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులకు చెప్తున్నాను. వాళ్ళు వెంటనే మొదలు పెడతారు.